వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంటే ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? నమ్మాలి. ఆ రోజు వారి యొక్క కలవరం ఏమిటయ్యాడంటే, మాకు మరణ భయం, ఆయన మమ్మల్ని మరణాన్ని నుంచి విడిపిస్తాడనుకుంటే ఆయనే మరణించి సమాధి చేయబడి ఈరోజు సమాధిని చూస్తే సమాధి కూడా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. మమ్మల్ని మరణము నుంచి విడిపించేది ఎవరు అంటే అందుకు యేసుక్రీస్తు గారు అన్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఒకవేళ శారీరక మరణం మీ ఎందుకు వస్తుంది కానీ రెండవ మరణం మీ ఎందుకు రాదు. ఆయన విశ్వాసం ఉంచితే అదే మాట్లాడుతున్నాడు. చనిపోయినను బ్రతుకుతాడు. అలాగే ఇప్పుడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ఇప్పుడు ఎవరైతే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచాడో వారందరికీ కూడా చనిపోవడాన్ని ఈ మాటను నమ్ముతున్నావా? నమ్మాలి. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, నీ మరణ భయాన్ని తీసివేయి, ఆ కలవరాన్ని తీసివేసి ఆయన రక్షకుడుగా నిత్యము మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన పునరుద్ధానమును జీవమును ఆయనే, ఆయన విశ్వాసం ఉంచు, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మరణము దాటి జీవములోనికి వెళతాం. ఆ జీవానికి మనకు మధ్యలో ఆయన శిలువపై వేలాడుతున్న